హలో స్టూడెంట్స్. సో మనకి లాస్ట్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క పేపర్ 1 అంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ ఏదైతే ఉందో ఇది ఇంకా పాలిటీ. సో దీనికి సంబంధించి మనం పేపర్ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ వీడియోలో మీకు 25 క్వశ్చన్స్ వరకు కూడా అనాలిసిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆన్సర్స్ ఏంటి, కీ ఎందుకు ఇచ్చేది ఏపీపీఎస్సీ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మనకి ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ క్వశ్చన్స్‌ని ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను కదా! సో ఏపీపీఎస్సీ ఎంత డెప్త్‌గా క్వశ్చన్స్ అడుగుతుంది అనేది మీకే అర్థమవుతది. సో దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలిగే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం కోసమే మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌నయితే అందిస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్‌కి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తాం. దాంతో పాటుగా మీకు పీడీఎఫ్ మెటీరియల్‌ని కూడా అందించడం జరుగుతుంది. అండ్ ఈ పీడీఎఫ్ కూడా డౌన్‌లోడబుల్ పీడీఎఫ్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది కదా! సో మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్‌నెస్ ఏంటి, దీన్ని బట్టి బేస్ చేసుకొని మీ నాలెడ్జ్ లెవెల్‌ని బేస్ చేసుకొని ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ అనేది ఉంటుంది. అండ్ ఇది మనకి తెలుగు మీడియం, ఇంక ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వన్స్ ఇప్పుడు జాయిన్ అయితే కనుక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ కండక్ట్ చేసే వరకు కూడా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే దాని తర్వాత మెయిన్స్‌కి కూడా మీకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందన్నమాట. వన్ టైమ్ పేమెంట్ మాత్రమే. సో కాబట్టి ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వాళ్ళైతే క్లాస్ ప్లస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద రాస్తున్న ITSZD ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక మన యాప్ లాగిన్ అవ్వచ్చు. అండ్ మరిన్ని వివరాల కోసం లైక్ ఫీ డీటెయిల్స్ ఇంకా ఇతర వివరాల కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ 8688446183 నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియోలోకొస్తే ఫస్ట్ క్వెషన్. ఇది ఒరిజినల్ మెయిన్స్ పేపర్ అండి. ఫస్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గుళ్ళను గురించి సరికానిదేది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద మెగాలిథ్స్? ఓకే. మెగాలిథ్ బరియల్ సిస్టమ్. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఏది ఇన్‌కరెక్ట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి అత్యధిక ఆంథ్రోపోమార్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి. యెస్, కరెక్ట్. ఎందుకంటే మనకి 4, 5 రకాల బరియల్ సిస్టమ్స్ ఉంటే కనుక మనకి వాటిలో దొరికినటువంటి మెగాలిథ్స్‌లో ఆల్మోస్ట్ అన్ని రకాల మెగాలిథ్స్ కూడా మనకి తిరుపతి, చిత్తూరు, పుంగనూరు ఈ పరిసర ప్రాంతాల్లో దొరికాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందన్నమాట. అండ్ రెండోది సిస్ట్ సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. మెనీ నంబర్ ఆఫ్ సిస్ట్ బరియల్స్ వర్ ఫౌండ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఇది రాంగ్. ఎందుకంటే సిస్ట్ బరియల్ సిస్టమ్స్ లో మనకి ఒక్క విశాఖపట్నం తప్ప ఎక్సెప్ట్ విశాఖపట్నం మొత్తం ఆంధ్ర అంతా కూడా సిస్ట్ బరియల్స్ మనకి దొరికాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ తెలిసిపోతుంది ఎక్సెప్ట్ విశాఖపట్నం అన్నాడు, కానీ ఇక్కడ అత్యధికంగా దొరికాయి అన్నాడు కాబట్టి ఇది రాంగ్. సరే, నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కాబట్టి సార్కోఫాగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. సార్కోఫాగస్ బరియల్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ ఇన్ చిత్తూర్ అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్స్. ఎస్, కరెక్ట్. యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఎవరైతే జోగినాయుడు బుక్ ఫాలో అయ్యారో వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది కర్నూలు జిల్లా ఇంకా కృష్ణా జిల్లాలలో సార్కోఫాగస్ మనకి సార్కోఫాగస్ మీన్స్ టెర్రకోటాతో చేసినవి అనమాట. అంటే మట్టితో చేసినటువంటి బరియల్స్ ఇవి. సో ఇవి మనకి ఎక్కువగా కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్న శంఖవరం ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న తెన్నేరు కంకిపాడు దగ్గరలో ఈ సమాధులు ఎక్కువగా దొరికాయి. సో ఆ బుక్ మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక డౌట్, ఇది ఎలా కరెక్ట్ అయింది మ్యామ్ అని. కానీ మీరు చదవాల్సింది ఏంటంటే ఇక్కడ జోగినాయుడు, నేనైతే పర్సనల్ గా నా స్టూడెంట్స్ ఎవరికి జోగినాయుడు రిఫర్ చేయను. అది ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. బిఎస్ఎల్ హనుమంతరావు గారిది రీసెర్చ్ బుక్ నేను చాలా సార్లు ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను. సో అలాంటి రీసెర్చ్ అథెంటిక్ బుక్స్ ని మాత్రమే మీరు రిఫరెన్స్ బుక్స్ గా చదవాలన్నమాట. ఈ జోగినాయుడు ఇంకా ఇతరత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జస్ట్ వాటి నుంచి వచ్చిన కంపైలేషన్స్. లేదంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల చరిత్ర కూడా మీరు చదవచ్చు. ఇలాంటి బుక్స్ ని రీసెర్చ్ బుక్స్ అంటారనమాట. వాళ్ళు పీహెచ్డీ చేస్తూ వాళ్ళ థీసిస్ రాసిన బుక్స్ అవి.
సో, వాటిని మీరెళ్లి చూస్తే కనుక ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అవుతుందనమాట వాటి ప్రకారం. అండ్ ఏపీపీఎస్‌సి మీరనుకున్నట్టు జోగినాయుడో, ఇంకో బుక్కో ఇవి తీసుకోదు. అథెంటిక్ అఫీషియల్ సోర్సెస్ నుంచి తీసుకుంటది. లేదంటే మీకు ఇంకా చదవగలను ఓపికుంది అంటే తెలుగు అకాడమీ బుక్స్‌కే వెళ్ళండి. ఓకేనా? సో, దాని ప్రకారంగా అయితే ఇది కూడా కరెక్ట్. అండ్ కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలలో డాల్మెన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయి. యెస్. డాల్మెన్ శవపేటికలు మనకి కృష్ణా, చిత్తూరుతో పాటు గుంటూరు, వెస్ట్ గోదావరి ఇవన్నిట్లో కూడా దొరికాయన్నమాట. ఎస్పెషల్లీ కడప డిస్ట్రిక్ట్‌లో చాలా ప్లేసెస్‌లో దొరికాయి. కమలాపురం, సిద్ధవటం, ఒంటిమిట్ట ఈ ప్లేసెస్‌లో మనకి ఎక్కువగా కనిపించింది డాల్మెన్ బరియల్సే అన్నమాట. సో, ఆన్సర్ ఈస్ 2. మెనీ నంబర్ ఆఫ్ దిస్ బరియల్స్ వర్ ఫౌండ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. దట్ ఈస్ రాంగ్. సెకండ్ క్వెషన్. స్టేట్మెంట్ ఏ అండ్ బి ఇచ్చారిక్కడ. మనం ఈ రెండిట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలన్నమాట. సో, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి గాథా సప్తసతి is a collection of poems which predominantly focuses on love and romantic themes. Yes, correct. And statement B, Gunadhya had written Brihat Katha in Sanskrit language. ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగులో చూడండి. గాథా సప్తసతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది. యెస్. దీంట్లో చాలా 700 రకాల స్టోరీస్ ఉంటాయి. అన్నీ కూడా లవ్ స్టోరీసే. అండ్ దీన్ని బేస్ చేసుకునే కామసూత్ర కూడా వచ్చిందని చెప్తామన్నమాట. సో, దీనిలో ఉన్నటువంటి స్టోరీస్ అన్నీ కూడా సెక్స్‌కి సంబంధించినవి అండ్ ప్రేమకి సంబంధించినవి. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథను రచించాడు. ఇది రాంగ్. ఎందుకంటే చూడగానే చెప్తారు బృహత్ కథ ఎవరు రచించారు? హాలుడు, హలమహారాజు. అండ్ ఇంకొక తప్పుంది ఇక్కడ. గుణాఢ్యుడు కాదు, సంస్కృతం కూడా కాదు. ఇట్ వాస్ రిటన్ ఇన్ మహారాష్ట్ర ప్రాకృత్. ప్రాకృతంలో రచించాడు. అది కూడా మహారాష్ట్ర ప్రాకృతంలో అన్నమాట. ప్రాకృతం మీన్స్ దేశీ. సో, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ బి ఈస్ ఫాల్స్. ఏ నిజం కానీ బి తప్పు. అండ్ థర్డ్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపుర, నాట్ ఇక్ష్వాకుస్ ఆఫ్ అయోధ్య. ఓకే, ఇక్ష్వాకులు అనగానే మీకు గుర్తొచ్చేది రాముడు, రాముడి వంశం కదా. బట్ ఇక్కడ మనకు ఒక ఇక్ష్వాకులు ఉన్నారు. శాతవాహనుల తర్వాత ఆంధ్రాని పరిపాలించినటువంటి వాళ్ళు అనమాట. సో, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో, ఫస్ట్ పురాణాలు ఇక్ష్వాకులని శ్రీ పర్వతీయులు అని పేర్కొన్నాయి. ఎస్, ఇది కరెక్ట్. అండ్ రెండోది విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. ఇన్ దర్ ఇన్స్క్రిప్షన్స్ ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపుర హ్యాడ్ డిస్క్రైబ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద ఇక్ష్వాకుస్ ఆఫ్ అయోధ్య. వాళ్ళు ఎక్కడా వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో ఈ విషయాన్ని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది రాంగ్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, విజయపుర ఇక్ష్వాకులకు ఉజ్జయిని, శక, పశ్చిమ సాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది. ఎస్, వాళ్ళ అమ్మాయిలని ఈ రాజులకు ఇచ్చారు. శకవంశం వాళ్ళతో, సాత్రప వంశం వాళ్ళతో పొత్తులు కుదుర్చుకున్నారనమాట. సో, కాబట్టి ఇది కూడా కరెక్ట్. అండ్ వీరపురుష దత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం. ఎస్, ఇక్ష్వాక వంశంలో గొప్పవాడిగా మనం వీరపురుష దత్తుని చెప్తామన్నమాట. సో, వీరపురుష దత్త పీరియడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద బుద్ధిజం. బుద్ధిజానికి స్వర్ణయుగంగా చెప్తామన్నమాట. ఈయనే బౌద్ధాన్ని బాగా ప్రచారం చేశారు. బౌద్ధ భిక్షువులకి అనేక దాన ధర్మాలు చేశారు. అనేక గుహాలయాలు కట్టించాడు. కాబట్టి ఈ టైంలోనే బౌద్ధం విలసిల్లింది అని చెప్తామన్నమాట. సో, కాబట్టి ఆన్సర్ వచ్చి సెకండ్ స్టేట్మెంట్. ఫోర్త్ క్వశ్చన్. కింది ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు? జనాశ్రయ ఈస్ ద టైటిల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విష్ణుకుండిన్ రూలర్స్? గోవిందవర్మ, ఇంద్రభట్టారక వర్మ, విక్రమేంద్ర వర్మ, మాధవ్ వర్మన్. సో, ఆన్సర్ వచ్చేసి మాధవ వర్మన్. మాధవ వర్మన్కి జనాశ్రయ అనేటువంటి టైటిల్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విజయవాడలో నెడుంబ బసది అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్ట మనిషి? మీరు నెడుంబ బసది అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎవరు కట్టించారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అయ్యన మహాదేవి అని పెడదామని అనుకుంటారని ఏపీఎస్సికి తెలుసు. అందుకే అంత ఈజీగా ఇచ్చేస్తే ఎలా? అందుకని ఆమె ఎవరి పట్ట మనిషి అని అడిగాడు.
సో ఇక్కడ ఏ రాజు యొక్క పట్టమనిషి అని అంటే కనుక మనకి కుబ్జ విష్ణువర్ధనుడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే గుణగ విద్యాదిత్య, జటాచోడ భీమ, కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు. ఆన్సర్ వచ్చి కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజధాని అమరపురి నుండి దెందులూరుకి మార్చిన విష్ణుకుండిన రాజు. దెందులూరు మా ఊరు పక్కనే, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సో అమరావతి నుంచి రాజధానిని విష్ణుకుండినల టైంలో దెందులూరుకి కొన్నాళ్ళు మార్చారనమాట. అండ్ వెస్ట్ గోదావరి గురించి నేను ఏదైనా గొప్పగా చెప్పుకునేది ఉంటే, ఇక్కడ గోదావరి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే కనెక్ట్ అవుతారో నాకు తెలుసు. ఒకప్పుడు మన గోదావరి జిల్లా కూడా ఆంధ్రాకి రాజధానిగా వెలిసిల్లింది అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటది కదా. సో అందులో ఒకటి వేంగి అయితే, పెదవేగి అయితే, రెండోది దెందులూరు అనమాట. సో ఆ గొప్ప పని చేసినటువంటి రాజు విక్రమేంద్రవర్మన్, విష్ణుకుండిన రాజు అనమాట ఈయన. సో ఆ టైంలో మాత్రమే దెందులూరు రాజధానిగా ఉండింది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇది అజర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి అజర్షన్ వచ్చి మనకి ట్రేడ్ విత్ రోమ్ ఫ్లోరిష్డ్ ఇన్ ద పోస్ట్ శాతవాహన ఎరా. దానికి రీజన్ ఏమంటున్నాడు, నో రూలర్ హ్యాడ్ ఇష్యూడ్ కాయిన్స్ విత్ షిప్ మోటివ్ ఆఫ్టర్ శాతవాహనాస్. సో తెలుగులో చూడండి, శాతవాహన అనంతర యుగంలో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది. అండ్ కారణం ఏంటి, శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్ర గల నాణాలను ముద్రించలేదు. సో ఇక్కడ శాతవాహన కనిపిస్తుంది, ఇక్కడ రోమ్ కనిపిస్తుంది, వాణిజ్యం వర్ధిల్లింది. ఇక్కడ పప్పులో కాలేస్తూ ఉంటారు అనమాట, ఏ అండ్ ఆర్ రెండు నిజం అని పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే జాగ్రత్తగా చూడండి, శాతవాహన అనంతర యుగం పోస్ట్ శాతవాహన ఎరాలో అడుగుతున్నారు. మనకి పోస్ట్ శాతవాహన ఎరాలో ఎక్కడా కూడా రోమన్ కాయిన్స్ దొరికిన దాఖలాలు కనబడలేదు. కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అనమాట. అంటే ఆ తర్వాత మనకి నౌకా ముద్ర గల నాణాలు కూడా ఎవరు ముద్రించలేదు. సో ఈ రెండు నిజమే కాబట్టి రెండోది నిజం. ఓకే, రోమ్తో వాణిజ్యం శాతవాహనుల తర్వాత జరగలేదన్నది నిజం అనమాట. సో ఇక్కడ జరిగింది అని ఇచ్చాడు కాబట్టి ఇది అబద్ధం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ కూడా మళ్ళీ ఇన్కరెక్ట్ అడి ఏపీఎస్సి ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతుంది. ఇప్పటిదాకా ఏది కరెక్ట్ అని అడగలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కరెక్ట్ అని చెప్పిన ఏబిసిడీలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడే మనం ఓవర్లుక్ లో కరెక్ట్ అని చదివేస్తూ ఉంటాం అనమాట. ఇలా కరెక్ట్ ఇన్కరెక్ట్ మధ్యలో ఓవర్లుక్ లో చదివి మిస్టేక్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అలా సగం క్వశ్చన్లు నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్లు అన్నా ఎంత జాగ్రత్తగా చదివి పెట్టే వాళ్ళకన్నా ఒక 2-3 క్వశ్చన్లు జస్ట్ క్వశ్చన్ చదవడంలోనే పోతూ ఉంటుంది. అందుకే ఏపీఎస్సి ఎక్కువ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ని అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి పాతరాతి యుగపు బిళ్ళ స్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఇక్కడే రాంగ్ అని అర్థమవుతుంది. బిళ్ళ స్వర్గం ఎక్కడుంది, కర్నూలు జిల్లాలో ఉంది. సో కాబట్టి స్టేట్మెంట్ ఇక్కడైతే రాంగ్. సరే మిగతా స్టేట్మెంట్స్ కూడా చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏ అండ్ బి అండ్ సి ఇలా ఇచ్చారు కాబట్టి. నంద్యాల జిల్లాలో ఉన్న బెలూమ్ గుహలు భారతదేశంలో 2వ అతి పొడవైన గుహలు. బెలూమ్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చి జంతువుల ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశం అంతటిలోకెల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు ముచ్చట్ల చింతామణి గవి గుహల్లో మాత్రమే లభించాయి. కేవ్ సైట్స్ ఆఫ్ కర్నూలు అండ్ ముచ్చట్ల చింతమాని గవి ఇన్ ఏపీ ఆర్ ద ఓన్లీ ప్లేసెస్ ఇన్ ఇండియా వేర్ టూల్స్ మేడ్ ఆఫ్ యానిమల్ బోన్స్ వర్ ఫౌండ్ ఇన్ ద అప్పర్ పైలియోలిథిక్ కాంటెక్స్ట్. సో ఎగువ ప్రాచీన యుగానికి సంబంధించింది. మనకి ఎగువ ప్రాచీన యుగం అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో మొత్తం అంతా కూడా కర్నూలు ఆ చుట్టుపక్కలే అన్ని దొరుకుతూ ఉంటాయి కదా. సో కాబట్టి అది కూడా కరెక్ట్. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే. సో ఆన్సర్ ఏ మాత్రమే, ఏ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ట్రూ. అగైన్ మళ్ళీ చూడండి, నాట్ ట్రూ అని అడుగుతున్నాడు. కొన్నిసార్లు ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు, మళ్ళీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి నాట్ ట్రూ అని అడుగుతున్నారు. ఎక్కడో ఒక చోట దొరికేస్తారు అని. సో ఇక్కడే మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకుని ఆన్సర్లు పెట్టాలన్నమాట. స్టేట్మెంట్స్ ఈజీనే, ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంది మొత్తం ఆ ట్విస్ట్ అంతా. అబౌట్ ద శాతవాహనస్, శాతవాహనులకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు.
వాడు అందుకనే వాడి తప్పు లేకుండా ఉండడం కోసం ఇక్కడ దాన్ని బోల్డ్ చేసి మరీ ఇచ్చాడు చూడండి, నాట్ అనే దాన్ని. సరే, స్టేట్మెంట్స్ విషయానికి వస్తే పురాణాలలో వారిని ఆంధ్ర భృత్యులని పేర్కొన్నారు. ఎస్, కరెక్ట్. రెండో స్టేట్మెంట్, వారి ప్రాకృత మరియు ద్రవిడ లిపులతో కూడిన ద్విభాషా నాణాలను ముద్రించారనమాట. దే ఇష్యూడ్ బైలింగ్యువల్ కాయిన్స్ ఇన్ ప్రాకృత్ అండ్ ద్రవిడియన్ స్క్రిప్ట్. ఎస్, ఇది కూడా కరెక్ట్. అండ్ మూడోది, వారు బౌద్ధం మరియు హిందూ మతాలని పోషించారు. ఎస్, ఇది కూడా కరెక్ట్. స్టార్టింగ్ లో హిందూ మతం అయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చిన రాజులంతా కూడా బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు, పోషించారు. అండ్ నాలుగోది, సో ఇది కూడా కరెక్ట్. నాలుగోది, వారికి కాకతీయులతో వైవాహిక బంధం ఉంది. దే హ్యాడ్ మ్యాట్రిమోనియల్ అలియన్స్ విత్ కాకతీయస్. చాలా ఫన్నీగా ఇచ్చాడు కదా, చాలా ఈజీ. చూడంగానే అసలు మిగతా ఆప్షన్లు చదవక్కర్లేదు, డైరెక్ట్ గా కాకతీయస్ శాతవాహనాస్ అని ఇచ్చాడంటే ఇక్కడ కాకతీయస్ రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకు? శాతవాహనాస్ ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, కాకతీయస్ మెడివల్ హిస్టరీ. సో ఎలా సంబంధం ఉంటది వీళ్ళకి వాళ్ళకి మధ్యలో? చాలా మంది రాజులు పరిపాలించారు అండ్ అది మధ్య యుగాల నాటి మాట. అక్కడ ఢిల్లీ సల్తనట్ పీరియడ్ లో ఉన్నవాళ్ళు కాకతీయులు, కాబట్టి వాళ్ళతో వీళ్ళలా పెళ్లిళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నన్నయ్య భట్టు ఆర్ కరెక్ట్? అబ్బాయి ఇన్నాళ్ళకి అడిగాడు కదా కరెక్ట్ అని. సో ఇది కూడా ఈజీనే, ఒకసారి చూడండి ఆప్షన్స్ వచ్చి. తెలుగు కవి అయిన నన్నయ్య భట్టు సంస్కృత కావ్యమైన మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్ర మహాభారతంగా అనువదించాడు. నన్నయ్య భట్టు వాజ్ ఎ తెలుగు పోయెట్ అండ్ ద ఆథర్ ఆఫ్ ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభారతం రిటెలింగ్ ఆఫ్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ మహాభారత. ఎస్, కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, he is also credited with the writing the Andhra Sapta Chintamani, a Sanskrit and Telugu grammar అన్నమాట. సో ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది ఏంటంటే ఒక తెలుగు డిక్షనరీ టైప్. సో ఫస్ట్ అది మనకి సంస్కృత పదాల నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ఎలా అయితే డిక్షనరీలు ఉన్నాయో, సాంస్క్రిట్ టు తెలుగు డిక్షనరీ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది నన్నయ్య రచించినటువంటి ఒక డిక్షనరీ. మహాభారతమే కాకుండా ఇది కూడా రచించాడు. సో ఇది కూడా కరెక్ట్ అన్నమాట. అండ్ మూడోది, రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు నందంపూడి అగ్రహారాన్ని దానం చేశాడు. రాజరాజ నరేంద్ర డొనేటెడ్ నందంపూడి అగ్రహార టు నన్నయ్య. ఇది రాంగ్. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు నందంపూడి అగ్రహారాన్ని దానం చేసిన విషయం కరెక్టే, కానీ ఎవరికి? నన్నయ్యకి కాదు. నన్నయ్యకి భారతం రాయడంలో సహాయం చేసినటువంటి నారాయణ భట్టుకి. సో ఆ విషయం మనకెలా తెలిసింది? దాని స్వయాన నన్నయ్యే నందంపూడి ఇన్స్క్రిప్షన్, నందంపూడి శాసనాన్ని వేయించాడు అనమాట. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఏది కరెక్ట్ అని అడిగారు కాబట్టి 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ కింది వాటిలో సరి కానిదేది? ఇది కూడా మనకి తూర్పు చాళుక్యులకు సంబంధించింది. మీరు ఇప్పుడు దాకా వచ్చిన క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న రాజ్యాల నుంచి ఒక్కొక్క క్వశ్చనే రావడం జరిగింది. ప్రతిదీ ఆర్డర్లో వచ్చింది, క్రొనలాజికల్ ఆర్డర్లోనే వస్తూ వచ్చింది అనమాట. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ఇలా ఈ ఆర్డర్లో వచ్చింది. ఇక్కడ మనకి ఈస్టర్న్ చాళుక్యస్ అనేది పెద్ద చాప్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి అంతే. సో వీటిలో ఇది కూడా ఈస్టర్న్ చాళుక్యాస్ కి సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్, శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందవాయిని వివాహం చేసుకున్నాడు. మీలో ఎంతమంది పిఎస్ మూవీ చూస్తున్నారు? పొనియన్ సెల్వన్ మూవీ చూస్తున్న వాళ్ళకి దీని ఆన్సర్ తెలుసు. కుందవాయిని మ్యారేజ్ చేసుకునేది విమలాదిత్య. విమలాదిత్యుడికి కుందవాయికి పుట్టినటువంటి కొడుకే రాజరాజ నరేంద్రుడు. శక్తివర్మ కాదనమాట. సో కాబట్టి ఈ స్టేట్మెంటే రాంగ్, అర్థమైపోతుంది. సరే, మిగతా స్టేట్మెంట్లు కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి 1 and 2, 2 and 3 ఇలా ఉన్నాయి కాబట్టి చూద్దాం. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అయినటువంటి అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. అండ్ మూడో స్టేట్మెంట్, రాజేంద్ర చాళుక్యుడు రెండవ రాజేంద్ర చోళుని కుమార్తె అయినటువంటి మధురాంతకుని వివాహం చేసుకున్నాడు.
ఇది కూడా కరెక్టే. సో, ఈ క్వెషన్ అడగడం వెనక ఉద్దేశ్యం ఏంటంటే, ఓన్లీ ఈస్టర్న్ చాళుక్యస్, తూర్పు చాళుక్యులు మాత్రమే చదవకుండా, వీళ్ళ వివాహ సంబంధాలు, చోళులతో ఉన్నటువంటి వివాహ సంబంధాలు, తమిళనాడుతో మనకి ఏ విధమైనటువంటి సంబంధాలున్నాయి. అప్పటి తమిళనాడుని పరిపాలించినటువంటి రాజ్యం, మదురైని పరిపాలించినటువంటి రాజ్యం మనకి చోళులు కాబట్టి, వాళ్ళతో ఎలాంటి సంబంధాలున్నాయి. ఉన్న ఒకే ఒక బంధం వల్ల వివాహ సంబంధాలు కాబట్టి, సో, దాని మీద మనకి ఎంతవరకు తెలుసు, ఎవరెవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనే విషయం మీద మీరు ఎంత గుర్తుపెట్టుకున్నారని ఈ క్వెషన్ అడిగారనమాట. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రాంగ్. 1 ఓన్లీ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్? ఈ కింది వాటిలో సరికానిది ఏది? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి, రెండవ విద్యాదిత్యుడు 108 ఆలయాలను నిర్మించాడు. కరెక్ట్. రెండో స్టేట్మెంట్, రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు కనపడుతుంది. ఆయన పేరు మీద ఆలయం కట్టించాడు కాబట్టి రాజరాజేశ్వర ఆలయం అని చెప్పి పెట్టేస్తారు. మీరు అలా పెట్టేయాలని ఏపీఎస్సీ క్వశ్చన్ అడిగేదనమాట. సో, దీన్ని కట్టించింది, రాజరాజేశ్వర ఆలయాన్ని కట్టించింది గుణగ విద్యాదిత్యుడు. మూడో స్టేట్మెంట్, చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇది కూడా కరెక్ట్. మనకి పంచారామ క్షేత్రాలను ఏవైతే చెప్తున్నామో వాటన్నిటినీ కట్టించింది చాళుక్య భీముడే. అందులో ఒకటే ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం అన్నమాట. సో, కాబట్టి వీటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? బి మాత్రమే. సో, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చోళ చాళుక్య స్ట్రక్చర్ అంటాం అన్నమాట. చోళ చాళుక్య నిర్మాణ శైలిని ఉదహరిస్తుంది. ది ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ సింప్లిఫైస్ ద ఇండిపెండెంట్ స్టైల్ ఆఫ్ ద చాళుక్య చోళాస్ ఇన్కార్పొరేటింగ్ పల్లవ అండ్ ఎర్లీ చాళుక్య ఇన్ఫ్లుయెన్సెస్? ఆప్షన్స్ వచ్చి బృహదీశ్వర టెంపుల్ కాదు, బృహదీశ్వర టెంపుల్ కంప్లీట్ గా చోళన్ ఆర్కిటెక్చర్. అండ్ సెకండ్ది ద్రాక్షారామ టెంపుల్, 3 పద్మాక్షి టెంపుల్, 4 ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో, ఇక్కడ మనం మాట్లాడుకునేది కొంచెం మీరు ఆలోచించి పెడితే ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ అడుగుతున్నదంతా తూర్పు చాళుక్యుల గురించి అడుగుతున్నాడు. సో, బృహదీశ్వర, పద్మాక్షి టెంపుల్స్ ఎలిమినేట్ అక్కడే చేసేయచ్చు. ఇక్కడ మీకు కొన్నిసార్లు ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు ఆన్సర్ని పెట్టేయచ్చు అనమాట. దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్. సో, అలా తెలియకపోయినా మీరు ద్రాక్షారామం టెంపుల్ అని అక్కడ కనిపిస్తుంది మీకు, తూర్పు చాళుక్యులకు సంబంధించింది. సరే, అది కాకుండా ఓకే, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు బ్రౌజ్ చేసి చూపిస్తా. ద్రాక్షారామ టెంపుల్ స్ట్రక్చర్. చూడండి, ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, ప్రస్తుతం కాకినాడ జిల్లా కిందకు వస్తుంది అనుకుంటా, ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి గుడి. దీన్ని నిజానికి ప్రసిద్ధి ఏంటంటే దేవతలే నిర్మించారు అని దీనికి ఒక ప్రసిద్ధి ఉందన్నమాట. సో, ఈ గుడి నిర్మాణాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు కొంచెం తంజావూరు బృహదీశ్వర ఆలయం ఇది వస్తుంది, ఆ వైబ్ కూడా వస్తుంది ఈ పక్కన. ఎందుకంటే ఇది చోళన్ ఆర్కిటెక్చర్. చూడండి, ఈ సైడ్ ఇది ఏదైతే గోపురం పార్ట్ ఉందో ఇది చోళన్ స్టైల్. అండ్ ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో ఈ పద్ధతి, గోపురం పైన గదులు లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇది మనకి మన చాళుక్యుల పద్ధతి. ఇందులో పల్లవుల కళాత్మక రూపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో, కాబట్టి ఇది చూడంగానే మీకు డైరెక్ట్ గా చోళ స్ట్రక్చర్ లా కనిపించట్లా, కొంత చాళుక్య శైలి మిక్స్ అయింది అన్నమాట. ప్యూర్ చోళ అయితే కాదని అర్థమవుతుంది. సో, అందుకని మీరు ఎప్పుడన్నా సరే ఏపీ హిస్టరీ చదివేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అయినా కానీ కొంచెం ఈ కట్టడాలు ఇవన్నీ గుహలు అవి అన్నీ వస్తూ ఉంటాయి కదా, ఒకసారి గూగుల్ చేసి చూడండి. వాటిని చూడడం ద్వారా ఆ విజువల్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి కాబట్టి మీరు ఆన్సర్స్ ఇంకా బాగా పెట్టగలుగుతారు. హిస్టరీ గుర్తుపెట్టుకోవడానికి పెద్ద సీక్రెట్ ఏం లేదు. హిస్టరీని చదవడం కంటే
నేనైతే తెలుసుకోమని చెప్తాను. నెక్స్ట్ క్వెషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో, ఇక్కడ రచయితలిచ్చారు, ఆథర్స్ ఇచ్చారు. రెండో పక్కన వాళ్ళు రాసినటువంటి రచనలిచ్చారనమాట. సో, దాన్ని మ్యాచ్ చేయడమే. ఇక్కడ చూడండి కేతన. ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో కేతన, మారన, తిక్కన, మంచన ఉన్నారు. అండ్ వాళ్ళు రచించినటువంటి రచనల్లో మార్కండేయ పురాణం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర భాషా భూషణం, కేయూరబాహు చరిత్ర ఇవున్నాయి. సో, వీటిలో కేతన రచించింది ఆంధ్ర భాషా భూషణం. అండ్ మారన రచించింది మార్కండేయ పురాణం. తిక్కన నిర్వచనోత్తర రామాయణం. తిక్కన అనగానే మనందరికీ గుర్తొచ్చేది భారతం. కానీ తిక్కన దానికంటే ముందు నిర్వచనోత్తర రామాయణం అనేటువంటిది కూడా ఒకటి రచించాడు. అండ్ లాస్ట్ మంచన కేయూరబాహు చరిత్ర. జనరల్లీ ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే ఇందులో కొన్ని మీకు తెలిసి 1, 2 తెలిసినా ఏమనుకుంటారంటే ఇక్కడ మూడిటికి D4 ఉంది. సో, ఒక్కదానికి లేదు కాబట్టి గుడ్డిగా ఇది పెట్టేస్తా ఉంటారు. అందులో 1, 2 కరెక్ట్ అయినాయి కాబట్టి అదే పెట్టేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆన్సర్ వచ్చి మనకి ఇదొస్తుంది. కానీ ఇందులో 2 మ్యాచ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ 3, 4లు ఇచ్చాడు కాబట్టి ఇది బెటరు. కొంతమంది అంటే తెలియకపోతే చెప్తున్నా. ఆల్రెడీ అన్నీ తెలిసుంటే ఖచ్చితంగా అసలెవరో చెప్పక్కర్లేదు. డైరెక్ట్‌గానే పెట్టేస్తారు. మంచన దగ్గర నుంచే మొదలుపెట్టినా గాని కేయూర బాహుచరిత్ర అని పెట్టేస్తారు. అంటే తెలియకపోయినా కూడా ఎలా టాకిల్ చేయొచ్చు క్వెషన్‌ని అనే ఆహ్, విషయం గురించి మీకిక్కడ చెప్తున్నాననమాట. సో, ఇలా కూడా ఇస్తది ఏపీపీఎస్సీ. మిగతా 3 అటు ఇటు తిప్పి లాస్ట్ మాత్రం డైరెక్ట్‌గా ఇచ్చింది. సో, కాబట్టి మనం అదే కాదనుకుంటాం. అలా ఉండదు. నెక్స్ట్ క్వెషన్. ఇది కూడా తూర్పు చాళుక్యులకి సంబంధించిందే. ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాళుక్య చోళ వైస్రాయ్స్ హ్యాడ్ అస్యూమ్డ్ ద టైటిల్ సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన అండ్ సెలబ్రేటెడ్ హిస్ కొరనేషన్ ఎట్ జననాథపుర. అప్పట్లో ద్రాక్షారామాన్ని జననాథపుర అనేవాళ్ళు. సో, అందుకనే కాబట్టి ఇక్కడ బ్రాకెట్‌లో ద్రాక్షారామ అని కూడా మెన్షన్ చేసింది ఏపీపీఎస్సీ. సో, ఈ కింది ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురం లేదా ద్రాక్షారామంలో జరుపుకున్నాడు. మరియు ఆ టైంలోనే సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరుదుల్ని పొందాడు. ఇక్కడ రాజు కాదు, చోళ చాళుక్య రాజప్రతినిధి. ఓకే, వైస్రాయ్ అన్నాడు అందుకే. ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: రాజరాజ చోళగంగ, 2 విక్రమ చోళ, 3 ముమ్మడి చోళ, 4 పరాంతక చోళ. సో, ఆన్సర్ వచ్చి ముమ్మడి చోళ. నెక్స్ట్ క్వెషన్. 16థ్ క్వెషన్. అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అన్నమాట ఇది. సో, ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏమంటున్నారంటే మనుమసిద్ధి 2 వాస్ రీఇన్‌స్టేటెడ్ ఆన్ ద థ్రోన్ బై గణపతి దేవ. దానికి రీజన్ ఏం చెప్తున్నాడు? ద పవర్ ఆఫ్ నెల్లూరు చోడాస్ వాజ్ ఎట్ ఇట్స్ జెనిత్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ మనుమసిద్ధి 2. సో, ధృవీకరణ కారణం. గణపతి దేవుడు రెండో మనుమసిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించాడు. కారణం రెండో మనుమసిద్ధి కాలంలో నెల్లూరు చోడులు అధికారం ఉచ్చ స్థితికి చేరుకుంది. సో, ఇక్కడ కొంత స్టోరీ చెప్పాల్సి ఉంటది. దీనికి ఆన్సర్ డైరెక్ట్‌గా నేను చెప్పేయడం వల్ల ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి, ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అర్థం కాదు. ఏమవుతుందంటే రెండవ మనుమసిద్ధి టైంలో విజయగండ గోపాలుడికి రెండో మనుమసిద్ధికి మధ్య కొంత యుద్ధం జరుగుతదనమాట. సో, ఆ టైంలో విజయగండ గోపాలుడు నెల్లూరు రాజ్యాన్ని ఆక్రమించుకుని ఇంచుమించు చెంగల్పట్టు అతను పరిపాలిస్తున్న ప్రాంతం అనమాట. చెన్నై దగ్గర ఉంటుంది. సో, అక్కడి వరకు కూడా నెల్లూరుని కలిపేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఇదంతా చిన్న చిన్న రాజ్యాలు కదా! ఇప్పుడు తెలుగు చోళాస్ అంటే చాలా చిన్న రాజ్యం. నెల్లూరు వరకు పరిమితం. సో, ఆ టైంలో ఆంధ్రాని పరిపాలిస్తున్నటువంటి అతిపెద్ద సామ్రాజ్యం ఏంటి? కాకతీయాస్. ఆ టైంలో పైగా గణపతి దేవుడి పీరియడ్ అది. సో, అప్పుడు ఈయన గణపతి దేవుడి దగ్గరికి తన ఆస్థాన కవి అయినటువంటి మహాభారత రచయిత తిక్కన్ని పంపిస్తాడు రాయబారంగా. తిక్కన వెళ్ళి గణపతి దేవుడి యొక్క హెల్ప్ కావాలి నాకు ఇలా నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి అని అడుగుతాడు. సో, అడిగితే గణపతి దేవుడు డైరెక్ట్‌గా తన యుద్ధం చెయ్యడు. తన సేనాని అయినటువంటి సామంత భోజుడు అనేటువంటి అతన్ని
సాయం చేయమని పంపిస్తాడనమాట. ఈ సామంత భోజుడుకి విజయగండ గోపాలుడికి మన్మసిద్ధికి సపోర్ట్‌గా జరిగిన యుద్ధమే పళయ్యూరు యుద్ధం. ఈ పళయ్యూరు యుద్ధంలో సామంత భోజుడు విజయగండ గోపాలుని ఓడించి రెండవ మన్మసిద్ధికి విజయం చేకూర్చి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ గణపతి దేవుడు మన్మసిద్ధికి హెల్ప్ చేసి మళ్ళీ రాజ్యాధికారంలో నిలబెట్టాడు అన్నది ఆ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఇదంతా జరిగిన తర్వాత క్రీస్తు శకం 1263లో పాండ్య రాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు ముత్తుకూరు యుద్ధం అనేటువంటి యుద్ధం చేస్తాడు. అందులో రెండో మన్మసిద్ధిని చంపేస్తాడనమాట. సో దానికంటే ముందే ఆల్రెడీ మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. ఎందుకంటే యాదవ రాజులు ఒక పక్క నుంచి కాటమరాజు ఎర్రగడ్డపాడు అనేటువంటి ఏరియాలో కనిగిరి దగ్గరలో ఉంటుంది. అక్కడ అతను యుద్ధం చేస్తాడు. పంచలింగాల యుద్ధం అంటారనమాట మన్మసిద్ధితో. అప్పటికే ఆల్రెడీ రెండో మన్మసిద్ధి పరిపాలన అంతా క్షీణించే దశలో ఉంటది. ఇంకెప్పుడైతే 1263లో మన జటావర్మ సుందర్ పాండ్యన్ ముత్తుకూరు యుద్ధం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా హిస్టరీలో ఇంపార్టెంట్ యుద్ధం ఇది ముత్తుకూరు యుద్ధం. ఈ ముత్తుకూరు యుద్ధంలో మన్మసిద్ధిని చంపేస్తాడో అక్కడతో ఉచ్చ స్థితికి కాదు నీచ స్థితికి దిగజారిపోయి అక్కడతో తెలుగు చోడుల పరిపాలన అంతరించింది. కాబట్టి ఈ రెండో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అనమాట. సో ఏ నిజం గాని ఆర్ తప్పు. ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ఫాల్స్. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాకతీయాస్ ఆర్ కరెక్ట్? కాకతీయులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. తొలి కాకతీయ చక్రవర్తులు జైన ఆలయాలను నిర్మించారు. ఎస్, కరెక్ట్. మనం జైన్ టెంపుల్స్ కూడా కాకతీయులు మొదట తర్వాత శైవానికి మారారు, కానీ అంతకు ముందు వరకు కూడా జైనాన్ని కూడా కొంత పోషించారు తొలి కాకతీయులు. అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చాళుక్య టెంపుల్ ఆర్కిటెక్చర్ కుడ్ బి సీన్ ఇన్ కాకతీయ టెంపుల్స్. కాకతీయ ఆలయాలలో చాళుక్య ఆలయ నిర్మాణ ప్రభావం కనిపిస్తుంది. ఎస్, కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకంటే ముందు ఆంధ్రాని పరిపాలించినటువంటి వాళ్ళు చాళుక్యులు కాబట్టి ఆ శైలిని చాలా కట్టడాలలో మనం లైక్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రుద్రేశ్వర ఆలయం కావచ్చు, భద్రకాళి టెంపుల్ కావచ్చు, వీటన్నిటిలో మనకు కనిపిస్తుంది చాళుక్యన్ ఆర్కిటెక్చర్. అండ్ మూడో స్టేట్మెంట్, 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకు ఉద్దేశించిన త్రికూటాలయ శైలిలో నిర్మించారు. ఎస్, ఇక్కడ ఒక దేవుడికి సంబంధించింది కాదు 1000 స్తంభాల గుడి. ఇక్కడ ముగ్గురు ప్రధాన దేవతలు ఉంటారనమాట. 1000 పిల్లర్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ త్రికూట స్టైల్. ఇది కూడా కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1, 2 and 3 ఆల్ ఆఫ్ ద అబవ్ అనమాట. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచ్. ఈసారి మిమ్మల్ని మ్యాచ్ చేయమని అడగట్లా, మ్యాచింగ్ అంతా వాళ్ళే ఇచ్చేసి ఒకటి మాత్రం తప్పుగా మ్యాచ్ చేశారు, అదేంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఒకటి గంగాదేవి మరీచి పరిణయం. ఇదే తప్పు. ఎందుకంటే గంగాదేవి రచించింది మధుర విజయం. ఈవిడ విజయనగర ఆస్థానంలో ఉండేటువంటి ఆ టైం ఆవిడ అనమాట. సో ఆవిడ మధుర విజయం అనేటువంటి బుక్ను రచించింది. నెక్స్ట్ మొల్ల రామాయణం మనకు తెలిసిందే, కరెక్ట్. తాళ్లపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణం కరెక్టే. ఒడువ తిరుమలాంబ వరదాంబిక పరిణయం మన కృష్ణదేవరాయలు గారి భార్య తిరుమలాంబ వరదాంబిక పరిణయం రచించారు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 1 గంగాదేవి మరీచి పరిణయం అనేది తప్పు అనమాట. మధుర విజయం ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ రెడ్డి రూలర్స్ క్రొనలాజికల్లీ. కింది రెడ్డి రాజుల్ని వాళ్ళ కాలక్రమానుసారంగా అమర్చండి. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ వచ్చి కుమారగిరి రెడ్డి, అనవేమారెడ్డి, అనబోతారెడ్డి, పెదకొమటి వేమారెడ్డి. ఈ క్వశ్చన్ కి నిజంగా క్రొనలాజికల్ ఆర్డర్ తెలియకపోయినా కూడా జస్ట్ చిన్న కామన్ సెన్స్ అప్లై చేస్తే మీరు ఎలిమినేట్ చేసుకుని క్రొనలాజికల్ ఆర్డర్ సెట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఒకటి పెదకోమటి వేమారెడ్డి అనేటువంటి ఆయన కుమారగిరి రెడ్డికి బామ్మర్ది అవుతాడు. కుమారగిరి రెడ్డి మనకెలా తెలుస్తాడు మేడం గారు అని అంటే చాలా మందికి తెలుసు, సినిమాలు చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే కుమారగిరి రెడ్డి ఆటగాళ్ళకే ఆటగాడు, కర్పూర వసంతరాయలు అనమాట. సో ఈయన మీద చాలా చాలా స్టోరీస్ వచ్చాయి.
ఈయన చరిత్ర మీద. సో కాబట్టి ఒకవేళ కుమారగిరి రెడ్డి తెలియకపోయినా ఆయన ఉంపుడు గత్త అయినటువంటి లకుమాదేవి చేసినటువంటి త్యాగం అందరికీ తెలిసిందే. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకుంటే కుమారగిరి రెడ్డి తర్వాత వచ్చినటువంటి ఆయన కోమటి వేమారెడ్డి లాస్ట్లో ఇంకా రెడ్డి రాజ్యం అంతరించిపోయేటప్పుడు ఆ బావ యొక్క రాజ్యాన్ని ఇంకా తన భుజాల మీద వేసుకొని చేశాడని అర్థమవుతుంది కదా. కాబట్టి పెదకోమటి వేమారెడ్డిని డీలో పడేద్దాం లాస్ట్కి. సో డీలో ఆయన పెట్టే ఆప్షన్లు 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయితే ఆయన కంటే ముందు ఎవరని చెప్పుకున్నాం? కుమారగిరి రెడ్డి, కర్పూర వసంతరాయలు. కాబట్టి అతని కన్నా ముందు ఏ. కాబట్టి ఆన్సర్ టెక్నికల్లీ సిబిఏడి అవుతుంది. బట్ ఇది అన్నిసార్లు వర్కౌట్ కాదు. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఫస్ట్ అనవోతారెడ్డి, అతని తర్వాత అన వేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి. వీళ్ళు ఒరిజినల్గా రెడ్డి రాజులు. అండ్ ఇతనికి సంబంధం లేదు. కుమారగిరి రెడ్డి వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ పెదకోమటి వేమారెడ్డి. సో ఈయన అమ్మాయిల వ్యామోహంలో పడి, ముఖ్యంగా లకుమాదేవి ప్రేమలో పడి రాజ్యాన్ని అంతా సర్వనాశనం చేసేస్తున్నాడు బావ, అక్కకి అన్యాయం చేసేస్తున్నాడు అనే బాధతో పాపం పెదకోమటి వేమారెడ్డి రాజ్యాన్ని టేక్ ఓవర్ చేశాడు. కాబట్టి ఆన్సర్ సిబిఏడి, 4th one. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మళ్ళీ ఒక పక్కన రచయితలు ఇచ్చారు, ఒక పక్కన వాళ్ళు రాసినటువంటి వర్క్స్ ఇచ్చారు అనమాట. సో మీరు చూసుకోండి, ఇప్పటి వరకు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లు 3-4 వచ్చాయి. అన్నీ కూడా రచయితలకు సంబంధించినవే. సో ఇలా అడుగుతారు, ప్రతి బుక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ప్రముఖ రచనలు అన్ని టచ్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఒక్కొక్క మ్యాచింగ్లో 4 అడుగుతారు. సో అలా 3-4 మ్యాచింగ్లు అడిగినా కూడా మీకు ఆల్మోస్ట్ 20 రచనలు, ప్రముఖ రచనలు టచ్ అయిపోతున్నాయి. సో కాబట్టి ఈ రచనల్ని వాటిని గుర్తు పెట్టుకోలేమని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ ఇచ్చినటువంటి రచయితలు పావులూరి మల్లన, వినుకొండ వల్లభరాయ, వల్లభాచార్య. యాక్చువల్గా వల్లభరాయ అని పెట్టాడు, ఆడవిడ PS2 మూవీ చూసి పెట్టేసినట్టున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఆర్యదేవ, దిగ్నాగుడు. ఇప్పుడు వీళ్ళ రచనలకు వచ్చేటప్పటికి పావులూరి మల్లన రచించింది గణిత సార సంగ్రహం, అలాగే వినుకొండ వల్లభరాయుడు రచించింది క్రీడాభిరామం. దీనికి యాక్చువల్గా ఒరిజినల్ వెర్షన్ ప్రేమాభిరామం అనేటువంటిది సంస్కృత్ వెర్షన్ అనమాట. ఇది కూడా మన కామసూత్ర టైప్ బుక్, కాకపోతే ఇది కాకతీయస్ టైంలో ఉన్నటువంటి బుక్ అనమాట. అండ్ ఆర్యదేవుడిది చిత్తశుద్ధి ప్రకరణ, అండ్ దిగ్నాగుడు ప్రణయ సముచ్చయ అనేటువంటి బుక్ని రచించాడు. సో ఏమవుతుంది? A2, B1, C3 అండ్ D4. సో ఆన్సర్ ఈస్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు. అయితే ఈసారి ప్యాటర్న్ మార్చారు, శాసనాలను అడిగారు అనమాట. ఇవి కూడా కాకతీయుల కాలం నాటి శాసనాలు. సో ఏమేమి ఇచ్చారు అని చూస్తే కనుక లిస్ట్ 1లో ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో రూలర్స్ ఇచ్చారు. శాసనం, వాటిని వేయించినటువంటి రాజులు లేదా ఆ టైంలో ఉన్నటువంటి రాజులు. మోస్ట్లీ వేయించిన రాజులనే అడిగారు ఇక్కడ, తెలిసిపోతుంది మనకి. చూడండి, శనిగరం ఇన్స్క్రిప్షన్, అండ్ 2వది హనుమకొండ ఇన్స్క్రిప్షన్, 3 బయ్యారం ఇన్స్క్రిప్షన్, 4 మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. శనిగరం శాసనాన్ని వేయించింది ప్రోలరాజు, అండ్ హనుమకొండ శాసనాన్ని వేయించింది రుద్రదేవుడు. వీళ్ళు తొలి కాకతీయుల నాటి రాజులు అనమాట. అండ్ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది మైలాంబ. ఇక మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు. మోటుపల్లిలో ఉన్నటువంటి వర్తకులందరికీ కూడా ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళకి అభయం ఇదే అని చెప్పి వేయించినటువంటి అభయ శాసనం అనమాట. మోటుపల్లి పోర్ట్లో, రేవులో వేయించాడు ఆయన. సో కాబట్టి ఇది మ్యాచింగ్. A3, B4 అండ్ C1, D2. ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ కింది వాణిలో సరికానిది ఇది. అగైన్ మనకి కాకతీయాస్కి సంబంధించి అడిగారు అనమాట. సో ఏంటి? ప్రోలరాజుకు అరికేసరి అనే బిరుదు ఉంది. ఎస్, కరెక్ట్. 2వది, ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది రాంగ్, ఎందుకంటే నాయంకర సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది విజయనగరాస్.
విజయనగర రాజులు ప్రవేశపెట్టిన విధానం ఇది. నాయంకర విధానం అనేటువంటిది. కాబట్టి కాకతీయులతో దీనికి సంబంధం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ మూడో స్టేట్మెంట్, శ్రీశైలానికి చెందిన రామేశ్వర పండితుడు నుండి రెండో బేతరాజు శైవ మత దీక్షను పొందాడు. కరెక్ట్. తొలి కాకతీయుల టైంలో రెండో బేతరాజు మాత్రమే కాదు, అతని కంటే ముందు పరిపాలించినటువంటి మొదటి ప్రోలరాజు అండ్ రెండో బేతరాజు తర్వాత పరిపాలించిన దుర్గరాజు, వీళ్ళందరికీ కూడా రామేశ్వర దీక్షితులే గురువుగా ఉన్నారనమాట. వాళ్ళు అక్కడి నుంచే శైవ మతం స్టార్ట్ అయింది. లేకపోతే అంతకు ముందు వరకు జైనులే అని చెప్పుకున్నాం కదా. అది మాత్రమే కాదు, రెండవ బేతరాజు ఈయన గౌరవార్థం, రామేశ్వర పండితుడి యొక్క గౌరవార్థం హన్మకొండ దగ్గరలో శివపురి అనేటువంటి ఒక ప్లేస్ ని కూడా ఆయన పేరు మీదుగా నిర్మించి ఆయన గౌరవార్థం ఇచ్చున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ తప్పు స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్మెంట్ బి. సో ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై శ్రీనాథ? ఈ క్రింది రచనల్లో శ్రీనాథునిచే రచించబడనిది ఏది అని చెప్పి అడిగారు. హరవిలాసం ఎస్, రెండోది మదన విలాస బాణం నో, 3 శివరాత్రి మహాత్మ్యం ఎస్, ఆయన శివభక్తుడు, శివుడికి సంబంధించి చాలా రాశాడు. కాశీఖండం, భీమఖండం ఇవన్నీ కూడా శ్రీనాథుడు రచించినవే. అండ్ 4వది పల్నాటి వీర చరిత్ర. ఇది ఎలా మర్చిపోతాం, శ్రీనాథుడు రచనలన్నిటిలోకి మనకి శ్రీనాథుడు అనగానే గుర్తొచ్చేదే పల్నాటి వీర చరిత్ర. కాబట్టి ఆన్సర్ మదన విలాస బాణం, అదైతే శ్రీనాథుడు రచించలేదు. మిగిలిన 3 శ్రీనాథుడు రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు తన తీరాంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయ స్తంభం ప్రతిష్ఠించాడు? శ్రీకృష్ణదేవరాయ ఎరెక్టెడ్ ఎ పిల్లర్ ఆఫ్ విక్టరీ టు కమమరేట్ హిస్ కాంక్వెస్ట్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర ఎట్ ఉదయగిరి, పొట్నూరు, కొండవీడు, నాగార్జునకొండ. ఆన్సర్ వచ్చేసి పొట్నూరు అనమాట. పొట్నూరు అనే ప్లేస్ లో తీరాంధ్ర మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసినందుకు విజయస్తంభాన్ని నాటిస్తాడు కృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. ఏది కరెక్ట్ అని చెప్పాలి. 2 కరెక్ట్ అయితే 2 ఇలా చెప్పాలన్నమాట. సో దీనిలో మొదటి స్టేట్మెంట్ వచ్చేసి మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతుర్బా అంటారు. రెండోది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందార్ల నుండి వసూలు చేసిన శిస్తును పేష్కష్ అంటారు. సో మోతుర్బా అనేటువంటి పన్ను కాకతీయులకి చెందినటువంటి పన్ను అన్నమాట. సో ఇది ఈస్ట్ ఇండియా వాళ్ళు విధించిన పన్ను కాదు. సో కాబట్టి ఫస్ట్ది రాంగ్. వాళ్ళు తెలుగు పేరు ఎందుకు పెడతారు? కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు జమీందారుల నుంచి, అంటే వాళ్ళు డైరెక్ట్ గా రైతుల నుంచి వసూలు చేసే వాళ్ళు కాదు కదా, మధ్యలో జమీందారులు ఉండేవాళ్ళు. జమీందారులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి డైరెక్ట్ గా కట్టాలి. సో వాళ్ళు కట్టేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని పేష్కష్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. కాబట్టి ఏ తప్పు, బి కరెక్ట్ అన్నమాట. ఏ ఇస్ ఫాల్స్ బట్ బి ఈస్ ట్రూ. ఆన్సర్ 4. సో ఇక్కడతో ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నా. 25 క్వశ్చన్స్ వరకు ఒక వీడియో చెప్పని చేద్దామని, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే, చెప్పాను కదా ఆల్రెడీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి, వాటి గురించి షేర్ చేయండి. వీడియోని అయితే షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడచ్చు. సేవ్ చేసుకోండి. తర్వాత అయినా మీరు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు కూడా మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడో ఒకక్కడ యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్లు అని కాదు, ఏ క్వశ్చన్స్ అన్నా మీరు డీల్ చేయగలుగుతారు అనమాట. సో కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యాజ్ యూజువల్గా గంట బజావ్.